హాయ్ అండి. అరబిక్ స్టైల్లో మకరోనా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా నేను మకరోనాలు ఉడకబెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నెతో వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత అందులో నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకు సరిపడిన మకరోనాలు కూడా వేసేసుకుని అవి ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనిచ్చి వాటర్ నుండి సెపరేట్ చేసేసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. ఆ మకరోనాల పైన 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత వేరే బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కూడా వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలండి. నేనైతే బ్రెస్ట్ పార్ట్ తీసుకున్నాను. అవి వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులో 2 చికెన్ క్యూబ్స్, మ్యాజిక్ క్యూబ్స్ అనమాట, అండ్ మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అరబిక్ మసాలా వేసేసి ఒకసారి కలిపెట్టేసుకొని 3 టమాటాలు మిక్సీ పట్టేసినవి టమాటాల గుజ్జు అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత ఒక ప్యాకెట్ టమాటో పేస్ట్ కూడా వేసుకుని అది కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొంచెంసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడికిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న మకరోనాలను కూడా వేసేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత అవి మూత తీసి అందులో మజరోలా చీజ్ వేసుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట సన్నటి మంట మీద అట్లాగా మగ్గనివ్వాలండి. అంతేనండి, అరబిక్ స్టైల్లో మకరోనా అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.